की वंदे मातरम वंदे मातरम। భారతదేశ సార్వభౌమాధికార ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండాకు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక నరాంతక నక్సలైట్లను కోర్టుకి ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షించాలి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి కలలు కన్నటువంటి నూనూగు మీసాల నవయువకుడు సామా జగనన్న ఇదే అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ కత్తిపోట్లకు గురయ్యి జాతీయ జెండా కోసము ప్రాణాలు అర్పించడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, ఆ మహనీయుని యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వారికి అశ్రు నివాళులు అర్పిస్తున్నాము. ఈ దేశం లోపల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను తమ ఆటలతోని పాటలతోని సాంస్కృతిక కార్యక్రమాలతోని విద్యాలయాల నుండి విశ్వవిద్యాలయాల నుండి అడుగుల్లోకి తీసుకెళ్లి వ్యక్తి నిర్మాణం కాదు వ్యక్తి నిర్మూలన చేయాలన్న ఒక లక్ష్యంతో పాశ్చాత్య భావజాలంతో ఇక్కడ పనిచేసి యూనివర్సిటీలను అడుగులను రక్తం ఓడించిన చరిత్ర సోకాల్డ్ కమ్యూనిస్టుల విద్యార్థి మిత్రులారా. ఇలాంటి వ్యక్తి నిర్మూలన ఈ దేశంలో పనిచేయదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో, ఆయన యొక్క ఏదైతే ఈ భారతదేశానికి దశా దిశను చూపించేటువంటి రాజ్యాంగాన్ని రచించిండో, ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించేటువంటి ప్రజాస్వామ్యానికి మాత్రమే ఇక్కడ చోటు ఉందని చెప్పేసి గర్జించి ఖండించేటువంటి విద్యార్థి పరిషత్ నాయకుల మీద విద్యార్థుల మీద దాడులు చేసినటువంటి నీచ చరిత్ర ఈ యొక్క కమ్యూనిస్టుల విద్యార్థి మిత్రులారా. అలాంటి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడి క్యాంపస్లలో ప్రజాస్వామ్యం పడవిల్లే విధంగా వారి యొక్క గన్నులకు వారి యొక్క ఎదలను అడ్డంగా పెట్టి తుపాకీ తూటాలు పేల్చినప్పటికీ రక్తం ఏరులై పారినప్పటికీ 45 మంది కార్యకర్తలు వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి భారత మాత పాదాలు చెంత పెట్టిన తప్పిస్తే ఏ రోజు వెనుకడుగు వేయలేదు విద్యార్థి మిత్రులారా. ఆ రోజు వారు అన్నటువంటి ఏదైతే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం కావాలి, తుపాకీ కొట్టడం ద్వారా ఇక్కడ పరిపాలన సాధ్యమని చెప్పేసి కలలు కన్నారో, వారి యొక్క సిద్ధాంతం ఇక్కడ పనికిరాని చెప్పేసి 45 సంవత్సరాల తర్వాత నేడు వారి సిద్ధాంతం వారి అడుగుల్లో ఏదైతే కలలు కన్నారో అది రూపుమాపింది తప్పిస్తే విద్యార్థి పరిషత్ చెప్పినటువంటి సిద్ధాంతం అజరామరంగా కొనసాగుతూ ఈరోజు దేశంలో వర్ధిల్లుతున్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పడవిల్లే విధంగా చేస్తున్నది తప్పిస్తే ఈ దేశానికి ఏ రోజు హాని చేయలే. విద్యార్థి మిత్రులారా, కమ్యూనిస్టులు సాధించిందేదో చెప్పాలి. నవ యువకులను పొట్టను పెట్టుకున్నారు, పేద గిరిజనులను దళితులను పొట్టను పెట్టుకున్నారు. 40 సంవత్సరాల గోలే అడుగులలో ఉన్నటువంటి గిరిజనులకు అభివృద్ధి అంటే ఏంటిదో తెలియకుండా చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులైనటువంటి ప్రజాస్వామ్య నిరోధకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ విరోధకులైనటువంటి కమ్యూనిస్టులకు కానీ కమ్యూనిస్టు భావజాలం కానీ ఏ భావజాలం కూడా ఇక్కడ మనదర సాధించలేదు. ఖచ్చితంగా విద్యార్థి మిత్రులారా, నక్సలిజం అంతమొందింది, కానీ అర్బన్ నక్సలైట్ల రూపంలో పట్టణాలలో విశ్వవిద్యాలయాలలో విద్యాలయాలలో ఇప్పటికీ మేధావుల ముసుగుల్లో తిష్ట వేస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కుహన మేధావుల యొక్క వాళ్ళ యొక్క అంతరంగాన్ని బహిర్గతం చేయాలి. వాళ్ళ ప్రజా బాహుల్యంలో దోషులుగా నిలబెట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవరినైనా కానీ ఈ దేశం నుండి వెళ్ళగొట్టే విధంగా మన అందరం కూడా విద్యార్థులుగా యువకులుగా నడుం బిగించాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, జగనన్న చేసేటువంటి ప్రాణ బలిదానం, అనేక మంది విద్యార్థి పరిషత్తులు చేసేటువంటి ప్రాణ బలిదానం ఏది కూడా వృధాగా పోదు. వారి ఆశయ సాధనలో ఇప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ విద్యార్థులు కానీ ముందుకెళ్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయం ఆగిపోదు. భారత్ మాతా కీ జై.